Sanskriti University for Excellence in Life, BTech Agri BSc Lateral Entry. నమస్తే, నా పేరు డాక్టర్ ఎన్ సుబ్రహ్మణ్యం, ఆయుర్వేద స్పెషలిస్ట్. నేడు చాలామంది యువకుల్లో లైంగిక శక్తి తగ్గిపోతుంది. ఈ మధ్య చాలామంది పెళ్ళయ్యి 2 ఏళ్ళైనా 3 ఏళ్ళైనా పిల్లలు కలగట్లేదని, లేకపోతే 2-3 ఏళ్లకే సెక్సువల్గా సక్రమంగా పాల్గొలేకపోతున్నాం, తృప్తి కలగడం లేదు, లైఫ్ పార్ట్నర్తో ఇబ్బంది ఏర్పడుతోంది అని చెప్పేవాళ్ళు చాలామంది వస్తున్నారు. వాళ్ళు ప్రధానంగా 30 ఏళ్లకు ఆ మధ్య పెళ్లి చేసుకోవడం, 32, 33, 34 ఏళ్లలోనే ఈ సమస్య ఎదుర్కోవడం అనేది నేడు యువకుల్లో చాలామందిలో చూస్తున్నాం. కారణాలు ఏంటంటే వాళ్ళ యొక్క చదువు, ఉద్యోగం అలాంటి వాటి మీద ఎక్కువగా దృష్టి పెడుతూ ఎక్కువ కాలం పాటు అంటే 30 ఏళ్ళు వచ్చేదాకా పెళ్లి చేసుకోకుండా ఉండడం ఒకటైతే, రెండవది ఇంత వయసులో అంటే 15 సంవత్సరాలకే వీళ్ళకి హార్మోన్స్ డెవలప్ అయ్యి లైంగిక పార్టిసిపేట్ చేయగలిగేది, లైంగికంగా కలవగలిగే శక్తులు ఆ ఏజ్ నుంచి డెవలప్ అవుతున్నా కూడా మరో 15 ఏళ్ల పాటు అలా ప్రొలాంగ్ చేస్తూ కొన్ని దురలవాట్లకు అలవాటు పడ్డం, అంటే సిగరెట్లు తాగడం, మందు తాగడం, గుట్కాలు నమలడం, ఇవి ఒక కారణాలు అయితే, ఈ యొక్క హస్తప్రయోగాలు లాంటివి చేసుకోవడం, ఈ యొక్క ఎక్కువగా డ్రీమ్స్తో కానీ లేకపోతే ఈ రకరకాల పుస్తకాలు చూడడం కానీ వీడియోలు చూడడం కానీ ఎక్కువ ఉద్రేకపడి ఎక్కువసార్లు స్ఖలనం జరగడం వల్ల ఆ తర్వాత భవిష్యత్తులో వాళ్ళకి తొందరగా ఈ లైంగిక శక్తి తగ్గిపోతుంది. ఇది ప్రధానమైన కారణం. ఇంకొకటి ఏంటంటే, యవ్వనంగా ఉండేటప్పుడు మరింత యవ్వనంగా తయారవడానికి, మరింత ఆరోగ్యకరంగా తయారవడానికి తగిన కృషి చేయాలి. ఎప్పుడైతే 15 సంవత్సరాల వయసులో హార్మోన్స్ మీకు మార్పు రాగానే లైంగిక శక్తి పెరుగుతుండము, లైంగిక పాల్గొనాలన్న కోరికలు పుట్టడము ఇలాంటివి జరుగుతుండగానే మీరు శారీరకంగా మంచి శారీరక సౌష్ఠవాన్ని కలిగి ఉండడం, తగిన వ్యాయామం చేయడం, నిగ్రహాన్ని కలిగి ఉండడం, అంటే ముఖ్యంగాను ఎక్కడైనా ఒక అమ్మాయిని చూస్తే వెంటనే తను ఊహల్లోకి వెళ్ళిపోయి స్ఖలనం జరిగిపోయేంత విధంగా అయిపోతుంది అని అంటే, ఎప్పుడు అదే ఊహలతో గడపడం వల్ల ఏం జరుగుతుందనంటే వీళ్లకు అభివృద్ధి చెందే వయసులో అంటే ఒక 20 ఏళ్ళ దాకా ఆ హార్మోన్స్ బాగా పటిష్టంగా తయారవడానికి సమయం పడుతుంది. అంతలోపే ఈ అలవాట్ల వల్ల ఏం జరుగుతుందనంటే వాళ్లకు సరిపడినంత ఆర్గాన్స్ ప్రాపర్గా డెవలప్ కాక కొన్ని రోజులకే ఇవి బలహీనపడిపోతున్నాయి. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఎప్పుడైతే హార్మోన్స్ డెవలప్ అయ్యి 20 ఏళ్ళ వయసు వస్తుందో అక్కడి నుంచి మీరు మంచి వ్యాయామం చేయడం, మంచి ఆహారం తీసుకోవడం, శారీరకంగా మంచి శుక్రకణాలు కలిగి ఉండడం, లైంగిక శక్తి కలిగి ఉండడం, ఆ యొక్క ఉద్రేకాన్ని ప్రేరేపించే విధంగా ఉండే అవకాశాలు రాకుండా చూసుకోవడం, అంటే అలాంటి వీడియోలు చూడకుండా, అలాంటి వాటిని పుస్తకాలు చూడకుండా, అలాంటివి చేయకుండా మీరు మిగతా వాటి మీద దృష్టి పెట్టి మీ యొక్క స్ఖలనం అనేది ప్రతిసారి జరగకుండా మీరు కాపాడుకోగలిగితే మీకు తర్వాత మ్యారేజ్ అయిన తర్వాత ఇలాంటి ఇబ్బందులు రాకుండా ఉంటాయి. ఇక్కడ చాలామంది శీఘ్రస్ఖలనం అయిపోవడం, అంటే వాళ్ళు తలుచుకోగానే వీళ్ళకి ఇంకా ఇక్కడ కారిపోతున్నది. అంటే ఈ సమస్య వల్ల భవిష్యత్ తరాలు వీటితో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుంది. మీరు పేపర్లో కానీ టీవీల్లో కానీ రకరకాల ప్లేసుల్లో మీరు చూస్తుంటారు. వాళ్ళకి ఇతర అలవాట్లు రావడం కానీ, లేదంటే వాళ్ళ యొక్క పార్ట్నర్తో గొడవలు రావడం కానీ, వాళ్ళు విడిపోవడం కానీ, డైవోర్స్ తీసుకోవడం కానీ ఇలాంటివన్నీ జరుగుతున్నాయంటే కారణం వీళ్ళు శారీరకంగా పటిష్టంగా ఆరోగ్యకరంగా లేకపోవడమే. ఇక దీన్ని మీరు ఎలా మార్పు చేసుకోవాలనంటే మీ యొక్క జీవన విధానాన్ని, మీ యొక్క ఆహారాన్ని తప్పకుండా మీరు మార్చుకోవాలి. ఆహారంలో ఎక్కువగా వేపుడు పదార్థాలు కానీ, నూనెలో దేవిన పదార్థాలు కానీ, మాడిపోయిన పదార్థాలు కానీ, బాగా కాల్చిన పదార్థాలు కానీ తినకూడదు. ఇవి తినడం వల్ల ఎక్కువ ఉద్రేకాన్ని కలిగించి తొందరగా స్ఖలనం జరిగేటట్టు చేసేస్తాయి. ఇవి ప్రధానమైన కారణం. జీవం ఉన్న పదార్థాలను బాగా తీసుకోవాలి. అంటే మొలకెత్తిన విత్తనాలు కానీ, పచ్చి కూరగాయలు కానీ, పచ్చి ఆకుకూరలు లాంటివి తినగలిగేవి. పచ్చివిగా ఏవైతే తినగలిగే ఉన్నాయో, క్యారెట్ కావచ్చు, బీట్రూట్ కావచ్చు, టమోటా కావచ్చు, ఇక మీకు కీరా లాంటివి కావచ్చు, ఇలాంటివి తీసుకోవడం. మొలకెత్తిన గింజలు, పెసళ్ళు, శనగలు, బొబ్బర్లు, అలసందలు,
ఇంకా సజ్జలు ఇలాంటి వాటి అన్నింటినీ మొలకెత్తించి తీసుకోవడం, ఇలాంటి వాటివి తీసుకోవడం వల్ల మీలో అంతటి ఉద్రేక శక్తి, అంటే ఉద్రేక శక్తి మీకు కలిగినా కూడా అది తొందరగా స్ఖలనం కాకుండా కాపాడగలుగుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఎవరైతే ఈ తొందరగా స్ఖలనం జరిగిపోతుంది, శీఘ్ర స్ఖలనం సమస్య ఉంటుంది అని పెళ్ళైన వాళ్ళు అంటున్నారో వాళ్ళు కూడా ఇలాంటివి తీసుకోవడం ద్వారా ఈ తొందరగా స్ఖలనం కాకుండా ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఈ శీఘ్ర స్ఖలనం అనే సమస్యను ఈ ఆహార పదార్థాలనే సరిచేయాలి తప్ప మీరు దీనికోసం మందులు వాడి బాగు చేసుకుంటామంటే దీనికి తగినైన మందులు ప్రస్తుతానికి ఎక్కువగా లేవు. ఏవైనా ఉన్నాయంటే కొన్ని ఆయుర్వేదంలో మాత్రమే ఉన్నాయి. వాటిని మీరు వైద్యుల పర్యవేక్షణలో తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. ఇక మాంసాహారం వచ్చేసరికి ఈ యొక్క చికెన్ లాంటివి, గుడ్డు లాంటివి తగ్గించి, ఎందుకంటే వాటి యొక్క ఉష్ణవీర్య పదార్థాలు, అంటే అవి మనకు శీతవీర్య పదార్థాలు, ఉష్ణవీర్య పదార్థాలు అని ఉంటాయి. అంటే చలవ చేసేవి, వేడి చేసేవి. మన యొక్క ఆహారంలో ఇవి రెండు బ్యాలెన్స్డ్గా ఉండాలి. ఈ ఎక్కువగా చికెన్ లాంటిది ఎక్కువ ఫారెన్ హీట్, అంటే దానికి ఎక్కువ వేడి కలిగి ఉంటుంది. అంటే మనం దాని యొక్క శరీర టెంపరేచర్ చూసినా కూడా దానికి ఎప్పుడు 108 ఫారెన్ హీట్ ఉంటుంది. మన యొక్క శరీరము 97, 98 మధ్యన ఉంటుందన్నమాట ఫారెన్ హీట్. సో మనం అలా 108 ఫారెన్ హీట్ ఉండే అలాంటి జీవుల యొక్క మాంసాన్ని తీసుకోవడం వల్ల మన శరీరంలో ఆ ఉష్ణతత్వం ఎక్కువగా పెరిగిపోయి ఈ ఉష్ణతత్వం ఎక్కువైనప్పుడు శీఘ్ర స్ఖలనం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇది ఒక కారణం. కాబట్టి దీంతో మీరు ఏమైనా ఇలాంటివి తీసుకునేటప్పుడు మీరు ఈ మేక, పొట్టేలు ఇలాంటి వాటి కానీ, లేదంటే చేపలు లాంటి వాటి కానీ వాటి ఆహారం తీసుకోవడం మంచిది. ఇక జీవన విధానంలో మీ యొక్క మానసిక స్థితిని ఒక కంట్రోల్లో, ఒక మార్గంలో ఉండేటట్టు దైవీ ప్రార్థన లాంటివి ఉండడం, జపాలు, తపాలు ఇలాంటివి. అంటే ఆ వయసులో ఇలాంటివి ఎలా చేస్తారని అంటారు. అంటే వీటిని మీ కాన్సన్ట్రేషన్, మీ ఏకాగ్రతని మీరు ఏదైతే వర్క్ చేస్తున్నారో దాని వైపు మళ్లించుకోవడానికి ఉపయోగపడుతుంది. అంటే మీరు చదువుకోవాలి, ఉద్యోగాలు సంపాదించాలి, ఇలాంటి వాటి కోసం. ఆ తర్వాత మీరు పెళ్ళి లాంటివి చేసుకున్న తర్వాత మీరు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా ఉండగలుగుతారు. ఇప్పటికే కొంతమందికి పెళ్ళి ఈ సమస్యలు ఎదుర్కొంటుండే వాళ్ళు కూడా ఇప్పుడు నేను చెప్పిన ఆహార విధానము, జీవన విధానం చేయడం లాంటివి చేసినట్లయితే మీకు ఈ సమస్య ఇబ్బంది పెట్టకుండా ఉంటుంది. తర్వాత ఇప్పటికే ఈ బాధపడుతుండే వాళ్ళు, పెళ్ళైన వాళ్ళలో శీఘ్ర స్ఖలనం సమస్య ఉన్నట్లయితే ఒక టబ్బు తీసుకొని ఆ టబ్లోకి నీళ్లు నింపి, చల్లటి నీళ్ళు నింపి దాంట్లో మీరు రోజు కాళ్ళు బయటకు పెట్టేసి సిడ్జిపాత్ అని, దాని హిబ్బాత్ అని కానీ సిడ్జిపాత్ అంటారు, ఇలాంటిది చేయడం వల్ల మీకు ఈ శీఘ్ర స్ఖలనం అంటే ఒక 40 నుంచి 60 రోజుల పాటు చేస్తుండడం వల్ల ఈ సమస్య తగ్గే అవకాశాలు ఉన్నాయండి. ఇక మెడిసిన్గా మనం తీసుకోవడానికి మీరు ఇంట్లో ఏదైనా తయారు చేసుకొని తీసుకోవాలనుకుంటే మనకు కొన్ని మసాలాగా వాడే జాజికాయ, జాపత్రి, లవంగాలు, ఏలక్కాయలు, దాల్చిన చెక్క ఇవి పనిచేస్తాయి. వీటిని మీరు చాలా తక్కువ మోతాదులో, అంటే మీరు వీటన్నిటినీ సమాన భాగాలుగా తీసుకొని ఈ యొక్క లవంగాల్లో మాత్రం వాటి పైన ఉన్న బొడ్డు, అంటే ఒక గుండ్రటి బాల్ లాంటిది ఉన్న దాన్ని తీసేసి వీటిని అన్నిటినీ చూర్ణం చేసుకొని మీరు ఒక డబ్బాలో ఉంచుకొని రోజు ఒక పావు చెంచా కానీ లేదా 2 చిటికలు కానీ తేనెతో మీరు తీసుకుంటున్నట్లయితే కాలక్రమేణా ఒక 2-3 నెలల పాటు వాడగలిగితే ఆ తర్వాత మీకు ఈ శీఘ్ర స్ఖలనం సమస్య అనేది తగ్గుతుంది. ఇది వెంటనే ఫలితాలు అర్జెంటుగా వచ్చేయాలని ఈరోజే పనిచేయాలని అంటే ఇలా జరగదు. కాబట్టి ఈ సమస్యల్లో ఎవరికైనా లైంగిక శక్తి సరిపడినంత లేకుండా ఉన్నప్పుడు దానికి వైద్యుల పర్యవేక్షణలో కొన్ని రకాల ఔషధాలు తీసుకోవాలి. లేదా మరొక ఎపిసోడ్లో మీ యొక్క లైంగిక శక్తిని పెంచుకోవడానికి ఎలాంటి మార్గాలు ఉన్నాయి అనే వాటి గురించి వివరిస్తాను. నమస్తే. Sir, one life lesson what medicine has taught you. Whatever you can do without expecting. బట్ ఐ రియలీ బిలీవ్ మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.